ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. టైం పెట్టి మధ్యాహ్నం 12:30 అయింది. ఇది వచ్చేసి ఊటీలో షూటింగ్ స్పాట్. ఇక్కడ కొన్ని వేల సినిమాలు షూటింగ్ తీశారండి. బాలకృష్ణ, ఎన్టీఆర్, చిరంజీవి, నాగార్జున, కృష్ణ, ఎన్ని సినిమాలు, పాటలు, ఫైటింగ్ సీన్లు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని సినిమాలు ఇక్కడ షూటింగ్ తీసినారు. ఖైదీ రుద్రయ్యలో కృష్ణ, అదే మంజు వానింటిలో మేజవాణి పాట, చిరంజీవిది మావా 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 నులక మంచం టైట్ చేసే పాట. ఇట్లా ఏదో 2-3 చెప్పాను అంతే మీకు. ఇట్లాంటి కొన్ని వేల పాటలు తీశారు. వేటగాడు సినిమాలో ఉన్న దేవుడిని ఇక్కడే సెట్ చేశారు. లాస్ట్లో గంపలు, సమాధులు అని అదంతా ఇక్కడే. ఇట్లా చాలా సినిమాలు తీశారు. మీరు ఎప్పుడన్నా వచ్చింటే షూటింగ్ స్పాట్కి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత కష్టపడే నాకు కాలు బాగాలేకుండా పైకెక్కి మీకోసం వీడియో తీస్తూ ఉన్నాను. ఇంకేంటి గైస్, ఊటీ అట్మాస్ఫియరు వర్షాకాలం తప్ప ఎప్పుడైనా రావచ్చు. ఎందుకంటే వర్షాకాలంలో వస్తే బయటికి వెళ్ళలేరు, ఎంతసేపు రూమ్లోనే కూర్చోవాలి. ఎండాకాలం వస్తే కూల్ ప్లేస్ బాగుంటుంది. చలికాలం వస్తే పొగ మంచు లొకేషన్లో బాగుంటుంది. వానాకాలం వస్తే మాత్రం దివిడి అయిపోతుంది. ఈ ప్లేస్ అనేది ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది, అట్లుంటుంది లొకేషన్ గైస్. చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, మేఘాలు చూడండి ఆ కొండల పైన. ఇది సెకండ్ జూమ్, ఇది 3వ జూమ్, ఇది 4వ జూమ్. ఇంకా కూడా ఉన్నాయి కానీ పిక్చర్ క్లారిటీ సరిగ్గా రాదు, అందుకే తీయట్లేదు. చూడండి గైస్, 12 గంటలకు ఎండ చిమచిమలు ఆడాలి, అంటే చల్ల గాలి వీస్తూ ఉంది. ఇంకా చూడండి ఆ లొకేషన్ చూడండి ఒక్కసారి. ఆ లొకేషన్కే ఒక 100 సబ్స్క్రైబర్లు ఇవ్వచ్చు, మీరు ఒక 1000 వ్యూస్ ఇవ్వచ్చు. ఏం గైస్? ఓకే గైస్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? మరిన్ని వీడియోస్ కోసం వాచ్ ద ఛానల్. ఇదిగోండి గైస్, నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, చాలా సినిమాలు షూటింగ్ తీసినారని. ఇదిగోండి ఖైదీ రుద్రయ్యలో కృష్ణ సినిమా, మంజు వానింటిలో మేజవాణి, రాత్రి అంతా ఇక్కడే రాజధాని అనే కృష్ణ, శ్రీదేవి. అదిగోండి మొత్తం షూటింగ్ స్పాట్ అండి. ఇప్పుడు నేను మీకు చూపించిన ప్లేస్ ఇదంతా. అదిగోండి ఆ బ్యాక్గ్రౌండ్ కొండలు చూడండి, అదిగోండి కొండలు చూడండి. ఇది ఏమంటే వర్షాకాలం అయితే కొంచెము గడ్డి ఎక్కువ కనిపిస్తుంది, కొంచెం గ్రీనరీగా. మీకు ఎండాకాలం అయితే మీకు గ్రీనరీగా ఉండదండి. అదిగోండి కృష్ణ, శ్రీదేవి స్టెప్పులో. ఒక్కటి కాదండి, ఎన్ని సినిమాలు అసలు. కృష్ణ సినిమా ప్రతి ఒక్క సినిమాలో కనీసము ఒక 1/2 అవర్ మూవీ అన్న ఊటీలో షూటింగ్ ఉంటుంది. అట్లా ట్రావెల్స్ మూవీలో 1/2 అవర్ మూవీ అన్న మినిమం ఊటీలో షూటింగ్ ఉంటుంది. ఇదిగోండి నాగార్జునది గరానా బుల్లోడు. రమ్యకృష్ణ, నాగార్జున. మీకు ఆ పైన కొండపైన సెట్టింగ్స్ చేస్తారనమాట. కొండ అంటే పైకి నడుచుకుంటూ వెళ్తాం కదా, ఆ పైన సెట్టింగ్స్ చేస్తారు. అదిగోండి నాగార్జున, రమ్యకృష్ణ సినిమా. అదిగోండి కొండలు చూడండి. ఈ చిరంజీవి సినిమా అండి.
బిగ్ బాస్లోనే. నులక మంచం టైటు చేసా, రొయ్య పొట్టు చారు చేసా అని చెప్పి పాట ఉంది కదా, అదిగోండి మొత్తం షూటింగ్ స్పాట్. కొన్ని స్క్రీన్ షాట్లు సరిగ్గా రాలేదు, క్షమించాలి. వాళ్ళకి ఏ సెట్ కావాలంటే ఆ సెట్లు వేసుకుంటారండి. మీకు గుర్రాలతో చేజింగ్లు అవి కూడా, ఆ తర్వాత కారు బ్రేక్ ఫెయిల్ అయితే పైనుంచి లోయలో పడిపోవడము, అదంతా అట్లాంటివన్నీ సీన్స్ ఇక్కడే తీస్తారండి. మీకు గుర్రాలు కావాల్సిన అదిగోండి చిరంజీవి. మీకు గుర్రాలు కావాల్సినప్పుడు ఏం చేస్తారంటే ఊటీలో ఉన్న గుర్రాలు అన్నీ తీసుకొని వస్తారు షూటింగ్. చిరంజీవి అదిగోండి ఆడ గుడిసెలు షూటింగ్ చేస్తారనమాట. అదిగోండి చిరంజీవి బిగ్ బాస్లో పాట అండి ఇది. అదిగోండి మన ఆంటీ రోజా, ఆ సినిమాలో హీరోయిన్ ఆమె కాబట్టి. అదిగోండి మొత్తం వెనకాల కొండలు చూడండి. ఇది వచ్చేసి పాతది వేటగాడి సినిమా అండి. కొండదేవర సెట్టింగ్ అని చెప్పినా కదా, అదిగోండి వెనకాల కొండదేవర షూటింగ్ స్పాట్. ఎన్టీఆర్ శ్రీదేవి అదిగోండి. నిజంగానే ఇట్లా ఇంత పెద్ద పెద్ద హీరోలు పోయినా ఈ ప్లేస్కి మనం పోతున్నామంటే అదొక థ్రిల్లింగ్ అనమాట. అదిగోండి కొండలు చూడండి, నేను చూపించిన కదా ఆ కొండలు. అదిగోండి అసలు హైలైట్ ప్లేస్ అండి, చాలా హైలైట్ ప్లేస్. మీరు ఊటీ మాత్రం ఎన్నిసార్లు చూడబుద్ధి అవుతుంది. ఓకే గైస్, బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఉంటాను, బాయ్.